కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాలపై మొంతా తుపాన్ తీవ్ర ప్రభావాన్ని చూపింది. రాజోలు, పి గన్నవరం, కొత్తపేట, మండపేట నియోజకవర్గాల్లో కొబ్బరి, తాటి చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. చెట్లు విరిగిపడ్డంతో పలుచోట్ల వాహనాలు ధ్వంసమయ్యాయి. గ్రామంలో నేను 8 ఎకరాల వరకు వరి పంట సాగు చేస్తున్నాను. మరి ఈ మొంతా తుఫాను రావడం వల్ల ఈ ఈదురుగాలికి భారీ వర్షాలకి వరి నేల కొరటం జరిగింది. మరి సుమారుగా ఎకరానికి వచ్చి 30 నుంచి 35 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టడం జరిగింది. ఈ పాలు పోసుకునే స్టేజీలో ఈ వరి నేల కొరగడం వల్ల మొత్తం వరి పంట అంతా పాడైపోవడం జరిగిందండి. కాబట్టి ప్రభుత్వం వారు ఆర్థిక సహాయం అందించి రైతుల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నేను కనీసం 3 ఎకరాల వరకు వరి సాగు చేస్తున్నాను. దీంట్లో స్వర్ణ రకం 1 ఎకరం వరకు వరి సాగు చేసాం. ఎకరం 13, 18, 2 ఎకరాల వరకు సాగు చేసాం. మొత్తం నీటి మట్టం పట్టింది. మొత్తం గంగలకూరు గ్రామంలో 350 ఎకరాల వరకు వరి చేను ఓడ్చడం జరిగింది. ఈ పంట మొంతా తుఫాన్ వచ్చి మొత్తం పంటని నాశనం చేయడం జరిగింది. దానివల్ల చాలామంది రైతులు చాలా బాధపడుతున్నారు. దీన్ని ప్రభుత్వం మాకు తక్షణమే చర్యలు తీసుకుని ఆదుకోవాలని రైతులందరూ కూడా కోరుచున్నాం.